ఏపీడిఎస్సికి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. టెట్లో ఆల్రెడీ ఈ బిట్స్ అడగడం జరిగిందండి. 6వ తారీఖు ఈవినింగ్ సెక్షన్లో సోషల్ స్టడీస్ సంబంధించి ఈ బిట్స్ మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఇవి డిఎస్సిలో 100% ఉపయోగపడతాయి. కుమ్మరి ఎండిన కుండలను దీనిలో కాల్చుతాడు. కొలిమి నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు. ముద్రలు ఘన రాజ్యాలను జయించిన రాజవంశం గుప్తవంశం. పక్షిఖండం అని దీన్ని పిలుస్తారు. దక్షిణ అమెరికా. భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ సరికాని అంశము ఆప్షన్ 3 అండి. భారత రాజ్యాంగ సభ సభ్యుల్లో 28 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు. ఇది తప్పు ఆన్సర్. భారత రాజ్యాంగ సభకు సంబంధించిన సరి అయిన వాక్యాలు: బ్రిటిష్ ప్రావిన్స్ల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది సభ్యులు సిఫారసు చేయబడ్డారు. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని వ్రాసినది తారాబాయి షిండే. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. విధి నిర్వహణ వలనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పినవారు మహాత్మా గాంధీ. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల సన్ రైజ్ ఇండస్ట్రీస్ కిందికి రాదు. ఇనుము ఉక్కు అనేది సన్ రైజ్ ఇండస్ట్రీ కిందకు రాదు. ఇక్కడ ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం సన్ రైజ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు: సుబాలు, సర్కారులు, పరగణాలు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. కృష్ణానది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 5వది లింగ సమానత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సుస్థిర అభివృద్ధికి సంబంధించి ప్రతి పేపర్లో కూడా ఒక బిట్ కంపల్సరీగా రావడం జరిగింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలన్నీ ఒకే చోట మనం ఒక వీడియోలో డిస్కస్ చేద్దాం. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది 1986. బొడ్డుపొన్న వృక్షము ఈ అడవుల్లో పెరుగుతుంది. మడ అడవుల్లో పెరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్. కీప్ వాచింగ్.